అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. అందరు కలిసి చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. చప్పట్లతో ఏ పాటివారమని మేము మమ్మెంతగానో ప్రేమించావయ్యా. అంచెలంచెలుగా దీవించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడవు. ఏ పాటివారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటివారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
పాపపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 Glory Father హల్లెలూయా హల్లెలూయా. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన మరొకసారి వందనం వందనం యేసయ్యా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుదాం. Yes Lord, we give you honor, Master. అందులో బట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 6:19 చదవండి. 1 కొరింథీ 6:19లో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరెరుగరా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కాదు. డోంట్ యు నో దాట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అక్కడ క్వశ్చన్ మనం చూస్తున్నాం, ఒక ప్రశ్న. డోంట్ యు నో దాట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ యొక్క శరీరము పరిశుద్ధాత్మకి ఏంటి? ఒక నివసించేటువంటి ఒక ఇల్లు, ఒక ఆలయం. మనలో ఎవరు నివసిస్తారు? మన హృదయంలో ఎవరు నివసిస్తారు? ఎవరు వసిస్తారు మన హృదయంలో? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటున్నప్పుడు మన శరీరాలు ఎలా ఉండాలి? మన శరీరాలు ఎలా ఉండాలి? ఒక గొప్ప వ్యక్తిని మన ఇంట్లోకి చేర్చుకుంటున్నప్పుడు మన ఇంటినంతా ఏం చేస్తాం? మనం క్లీన్ చేస్తాం, శుభ్రం చేస్తాం. చుట్టాలు ఎప్పుడైతే వస్తున్నారనగానే మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తాం. ఇంకా చెప్పగలంటే ఇంకా గొప్ప వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారంటే సాధ్యమైనంత ఏం చేస్తాం? క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతాం. మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన హృదయం ఒక ఆలయంగా ఉన్నప్పుడు మన శరీరాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. సో మీ యొక్క శరీర అవయవాల్ని మీరు దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగించొద్దు అన్నాడు. ఏంటి? మన శరీర అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఏం చేయకూడదు? ఉపయోగించకూడదు. అప్పగించడానికి వీల్లేదు. నీతి సాధనాలుగా మన శరీర అవయవాలు ఉపయోగపడాలి. చూడండి, మన చేతులు ఉన్నాయి, చేతులతో మంచి కార్యాలు చేయాలి. మన కాళ్ళు ఉంటాయి, మంచి నడకలు మనం కలిగి ఉండాలి. మన కళ్ళు, మన చెవులు, ఇంకా మన హృదయం, ఆ తర్వాత మన మైండ్, ఇంకా మన శరీర అవయవాలన్నీ కూడా చెప్పండి నీతికి సాధనాలుగా ఉపయోగించబడాలని చెప్పి నీతికి సాధనాలుగా ఉపయోగపడాలి తప్పించి దుర్నీతికి సాధనాలుగా ఉపయోగపడడానికి వీల్లేదు. ఆ సందర్భంలో తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ వచ్చాడు, చాలా విచారంతో వచ్చాడు. వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఇదే తమ్ముడు ఒక 4 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు చాలా మంచిగా కౌన్సిలింగ్ చేశాను. తమ్ముడు, నీ జీవితం చాలా విలువైంది. అనవసరంగా లోకాశల్లో పడి అదే జీవితం అనుకుంటూ అదే బ్రతుకు అనుకుంటూ దుర్వలవాట్లకి వెళ్ళొద్దు నాయన. చక్కగా దేవునిలో బ్రతుకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి ఉద్యోగాన్ని ప్రభుత్విస్తాడు, ఆ తర్వాత మంచి కుటుంబాన్ని ఇస్తాడు, భార్య పిల్లల్ని ఇస్తాడు. అందుని బట్టి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అనవసరంగా యవన కాలంలో యవనాశలు లోనైపోయి తుచ్చమైన ఆశల్ని నీ జీవితంలోకి ఆహ్వానించి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ అలా పాడు చేసుకున్నట్లయితే ఏడుస్తావు ఒక రోజున, అయ్యో యవన కాలంలో సరిగ్గా జీవించలేదు, చిన్న చిన్న టెంప్టేషన్స్ కూడా లోనైపోయాను,
నా శరీరాన్ని పాడు చేసుకున్నాను అని నువ్వు బాధపడతావు. అందుని బట్టి చక్కగా దేవుని నీ జీవితాన్ని సమర్పించు. ప్రతి ఆదివారం మందిరానికి రా, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని అలా కట్టుకో. ఉన్నతమైన స్థానానికి వెళ్తావు. రేపొద్దున నవ్వుతావు, రేపొద్దున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నీకంటూ ఒక కుటుంబాన్ని ఇస్తాడు, బిడ్డల్ని ఇస్తాడు, చక్కటి ఆ కుటుంబ నేపథ్యాన్ని ప్రభుత్విస్తాడు. ఆనందంతో జీవిస్తానంటే ఆ తమ్ముడు వినలేదండి. వీళ్ళందరూ ఇలాగే చెప్తారు, లైఫ్లో డిసిప్లిన్ అంటారు, లైఫ్లో భక్తి అంటారు, దేవుని రాకడంటారు, మారు మనసు అంటారు. ఇదంతా కూడా పిచ్చి, ఇదంతా బిజినెస్ అనుకున్నాడట. అంటే మేము చెప్పేటువంటిదంతా కూడా జీవితం గురించి కొన్ని వాసనలు చెప్తే అతనికి నచ్చలా. ఎందుకంటే ఎవనకాల్లో ఉన్నాడు కదా, ఒక మైకులో ఉంటాడు. తనకి సప్త వ్యసనాలకి బానిస అయిపోయాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. త్రాగుడికి బానిస అయిపోయాడు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, ధూమపానం, మద్యపానం, ఖైనీలు, ఇంకా ఏ పాపాలు అయితే ఉంటాయో అన్ని పాపాలు చేస్తూ వచ్చాడు. అనుకున్నాడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాడు. నా ప్రియదేవజనాంగమా, నువ్వు అనుకుంటున్నావు జీవితంలో పాపాలను చేస్తూ, జీవితంలో యవన కాలంలో భయంకరంగా జీవిస్తూ ఐ ఎంజాయ్ మై లైఫ్, నా జీవితాన్ని ఏం చేసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. పిచ్చోళ్ళు చాలామంది ఎంజాయ్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా మందిరానికి వెళ్ళి బైబిల్ అంటారు, వాక్యం అంటారు, ఆరాధన అంటారు. నేనైతే లోకంలో ఎంతగా సంతోషిస్తున్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక దినం వచ్చిన తర్వాత అర్థమవుతుంది వారికి, అయ్యో నా యవ్వనాన్ని సరిగ్గా జీవించలేదు, యవ్వన కాలంలో భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవించాను, యవ్వన కాలంలో చేసిన పాపాలను ఇప్పుడు ఆ పర్యవసానాన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అనుభవిస్తున్నాను, బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ రోజు ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడన్నా, జీవితం అంతా కూడా వ్యర్థమైపోయిందన్నా, జీవితం అంతా శూన్యమైపోయింది, జీవితంలో ఆనందించడానికి ఒక క్షణం కూడా లేదు. ఎందుకంటే నా శరీరంలో భయంకర వ్యాధులు వచ్చేసినాయి. నేను చేసిన వ్యభిచార పాపాన్ని బట్టి, నేను చేసినటువంటి భయంకర డ్రగ్స్ తీసుకునేటువంటి విధానాన్ని బట్టి, నేను చేసిన జారత్వ పాపాన్ని బట్టి నా జీవితంలో శరీరం అంతా కూడా కుళ్ళిపోయిందన్న, శరీరంలో రక్తం పాడైపోయింది, ఎక్కువ కాలం బ్రతకను అంటున్నారు అని. సో ఆ తమ్ముడు చాలా బాధపడుతూ విషయం చెప్పాడు. నేను చెప్పాను, తమ్ముడు 4 సంవత్సరాల క్రితం ఇదే విషయాలు చెప్పాను. అయ్యా వద్దయ్యా, వాటి జోలికి వెళ్ళొద్దయ్యా, వాటి జోలికి వెళ్ళొద్దు, చక్కగా దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో అయ్యా, క్రీస్తు అనేటువంటి ఆ గొప్ప దేవుని మీద నీ జీవితం అనే పునాదిని కట్టుకో అయ్యా, వాక్యం మీద జీవితాన్ని కట్టుకోయా అని చెప్పాను. వినలేదు నువ్వు. ఈ రోజున నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదిగా ఉన్నావు అని చెప్పి అతను మళ్ళా మోకరింపు చేసి ప్రార్థన చేసి పంపించాను. కొన్ని నెలలు దాటలేదు, ఆ యవనస్తుడు తన తుది శ్వాసను విడిచిపెట్టేశాడండి. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? సందర్భాల్లో మన శరీరాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఏం చేయకూడదు, వినియోగించకూడదు. నీతి సాధనాలుగా దేవుని మహిమ కొరకు మన శరీరాలు ఏం చేయబడాలి, ఉపయోగించబడాలి. మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ శరీరంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసింపగోరుతున్నాడు. హల్లెలూయా. ఈ శరీరంలోనే దేవుడు నివసించాలని కోరుతున్నాడు. కాబట్టి మనము మన శరీరాన్ని చాలా పవిత్రంగా కాపాడుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క సందేశం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, దేవుని సన్నిధి ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి అని ఆలోచన చేస్తే, మొదటగా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకి విశ్రాంతి కలుగుతుంది. ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి అంటే ఇక్కడ పీస్ అనేటువంటి మాట మీకు చెప్పాలి నేను. శాంతి, విశ్రాంతిలో ఏముంది? శాంతి ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానికి ఆయన వచ్చి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనిషి విశ్రాంతిని పొందుకోకపోవడానికి కారణం ఏంటి? మనిషికి శాంతి లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మనిషికి శాంతి లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పాపమే. పాపం మనిషికి శాంతిని దూరం చేస్తుంది. పాపము మనిషికి అవమానం తీసుకొస్తుంది. పాపం మనిషికి మరణాన్ని తీసుకొస్తుంది. పాపము మనిషికి భయంకరమైన అశాంతిలోకి నడిపించేస్తుందండి. కలవరం, ఆందోళన కలిగిస్తుంది. ఈ వారంలో మన తుని అనే ప్రాంతం దగ్గర జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 62 సంవత్సరాల ఒక వృద్ధుడు, చాలా భయంకరమైన కార్యం. తన ఏజ్ ఏంటి, తన పరిస్థితులు ఏంటో గమనించకుండా ఒక చిన్న అమ్మాయిని వాస్తవానికి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి వ్యక్తి పోలీసులకి చిక్కబడ్డాడు. ఎవరో వీడియో తీసి ఏం చేస్తున్నామంటే రకరకాల ఆన్సర్స్ చెప్పాడు. కానీ చివరికి పాపంలో పట్టుబడిపోయిన తర్వాత ఆ వ్యక్తికి జీవించాలనేటువంటి ఇంకా కోరిక లేదు. ఎందుకంటే అవమానం, పాపము మనిషికి అవమానాన్ని తెచ్చును అని దేవుని లేఖ సెలవిస్తుంది. పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. పాపం చేసిన వ్యక్తి అవమాన భారంతో కృంగిపోతాడు.
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఆ వ్యక్తిని ఆ 10 గంటలకు మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తామని చెప్పి పోలీసు వారి ఇంట్లోంచి తీసుకెళ్తున్న టైంలో ఆ వ్యక్తి ఆ దారి మధ్యలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడండి. అంటే పాపం మనిషికి ఏమివ్వదు? శాంతినివ్వదు, అశాంతిని ఇస్తుంది, శాంతిని దూరం చేస్తుంది. అందుని బట్టి ఆ పాపం మన జీవితంలోంచి పోయినప్పుడు సంపూర్ణమైన శాంతిని మనం అనుభవిస్తాం. ఉదయాన్నే లేచి చాలామంది సంధ్యావందనం చెప్తారు. అంటే సూర్య నమస్కారం చేస్తూ పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి 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 అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా, ఓ దేవుడా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే చనిపోతున్నాను. నీవు నా పాపము నుంచి నన్ను విడుదల చేసి శాంతిని ప్రసాదించిన కరుణావత్సలుడా అనిదా శరణనాస్తి. నువ్వు తప్ప నాకు నాస్తి అంటే దిక్కు లేదయ్యా, నీవే నా దిక్కు. ఈ పాపము నుంచి నాకు విడుదల చేసి, ఈ పాపం నుంచి నన్ను విడుదల చేసి నాకు శాంతిని ప్రసాదించయ్యా. ఓం శాంతి 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 అని చెప్తారు. చూడండి, మనిషికి శాంతి లేకపోవడానికి కారణము పాపమైతే, ఆ పాపం నుంచి విడుదల చేయడం కొరకే రక్షక నామదేవుడికి లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఈరోజు మనిషికి శాంతి కావాలి, మనిషికి ఈరోజు రక్షణ కావాలి. ఏం కావాలి ఈరోజు మనిషికి? ఏం కావాలి? రక్షణ కావాలి, రక్షకుడు కావాలి. కర్నూలు జిల్లాలో సో ఈ వారంలో జరిగిన సంఘటన మనకు తెలుసు. వెరీ రీసెంట్లీ 22 అనుకుంటున్నాను నేను. సో మొన్నే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక కావేరి అనేటువంటి బస్సు బయలుదేరి అది కర్నూలు దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నుంచి ఒక వాహనం వెళ్తూ ఉంది, ఒక బైక్ వెళ్తూ ఉంది. ఆ బైక్ని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టినప్పుడు ఆ బైక్ ఏమైందంటే, ఆ డ్రైవర్ ప్రక్కకు పడిపోయాడు, ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. కానీ ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో బస్కి ఆనించుకుని వెళ్ళిపోతూ ఉంది. బస్కి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా బస్సు వెళ్ళిపోతూ ఉంది. ఆ యొక్క బైక్ని కూడా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో ఆ యొక్క బైక్ యొక్క ట్యాంకర్ ఎప్పుడైతే బర్స్ట్ అయిందండి, అందులోంచి పెట్రోల్ బయటకు ఎప్పుడైతే రాగానే ఈ ఫ్రిక్షన్ ఉంటుంది చూసారా, ఆ రోడ్డుకి ఆ తర్వాత బైక్కి మధ్య ఆ ర్యాపిడ్ ఏదో ఉంటుందో అక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఆ ఫ్రిక్షన్, ఆ యొక్క ఘర్షణ లేకపోతే ఆ ర్యాపిడ్ ద్వారా ఎప్పుడైతే ఫైర్ అనేది జనరేట్ అయింది, ఆ ఫైర్ కాస్త ఏమైందంటే ఆ యొక్క బస్సుకున్నటువంటి ట్యాంకర్స్ని కూడా ఏం చేసిందంటే డిస్టర్బ్ చేసింది. ఎట్టకేలకు మంటలు వచ్చేసినాయండి. మంటలు రాగానే బస్సులో ఉన్నటువంటి సుమారుగా 42 మంది ప్రయాణికులు ఉన్నారు, డ్రైవర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు అనుకోండి. ఎప్పుడైతే మంటలు రాగానే వితిన్ మినిట్స్లో బస్సు అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించిందండి. ఏసీ బస్సులు ఎలా ఉంటాయంటే ఒక్కసారి పొగ లోపలికి వచ్చిందంటే బయటికి వెళ్ళడం చాలా కష్టం. సో వారికి ఆ డ్రైవర్ సీట్కి ఆ తర్వాత ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ప్యాసింజర్స్కి మధ్యన ఒక డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ క్లోజ్ చేసేస్తారు. ప్యాసింజర్స్ అందరూ ఎక్కేసిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు బయట సౌండ్ ఏది కూడా లోపలికి రాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ డ్రైవరు కండక్టర్ కొన్ని సినిమా పాటలు పెట్టుకుంటారు, ఆ పాటలు కూడా లోపల రావు. వారి క్యాబిన్ వారిదే, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అంటే ఇంకా ఆల్మోస్ట్ 3 o'clock అంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? 3 o'clockకి మన యొక్క బెడ్స్ మీదకి వచ్చి ఎవరైనా వీడియో తీస్తే గాఢ నిద్రలో ఉంటాం. ఆ గాఢ నిద్రలో జరిగిన ప్రమాదం ఇది. ఎప్పుడైతే బస్సులోకి రాగానే డ్రైవరు క్లీనర్ ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోయారండి. కనీసం చెప్పాలి కదా, అయ్యా బస్సు ప్రమాదంలో ఉంది దిగిపోండి అని చెప్పకుండా వారు పరిగెత్తేసేటప్పటికి మీరు నమ్మండి, నిజంగా ఆ బస్సు అంతా కూడా పొగ అలుముకుంది. ఆ మంటల్లో వారందరూ కూడా ఏమని కేకలేసి ఉంటారు, ఏమని అరుచుంటారు చెప్పండి? ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు ఏమని అరుచుంటారు చెప్పాలి మీరందరూ కూడా? అలా కాలిపోతుంది బస్సు, అందులో ఉండిపోయారు. ఏమని అరుచుంటారు? నాకు 1 కోటి రూపాయలు కావాలి అని అరుచుంటారా? లేకపోతే నాకు 1 కేజీ బంగారం కావాలని అరుచుంటారా? లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కావాలని అరుచుంటారా? వాళ్ళందరూ అరిచినటువంటి అరుపేంటి తెలుసా? రక్షించండి. హిందీ వాళ్ళు అయితే బచావో అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు అయితే సేవ్ మీ అంటారు, మన తెలుగులో అయితే రక్షించండి బాబోయ్ అని అరుస్తారు కదా. ఈరోజున ఒక మాట నేను చెప్పానండి, ఈ బస్సు సన్నివేశాన్ని ఎందుకు తీసుకున్నానంటే మనందరం కూడా ఈ రోజున ప్రమాదంలోనే ఉన్నాం. మనందరం కూడా నిత్య నరకాగిరి గుండానికి వెళ్ళిపోతున్నాం. మనకు కూడా రక్షకుడు కావాలి. మనందరికీ కూడా ఒక రక్షకుడు కాదు, శిక్షకుడు కాదు, రక్షించేటువంటి వాడు కావాలి.
ఆ టైంలో ఏ మనిషికన్నా కావాల్సిన రక్షణనా లేకపోతే ఇంకేమైనా కావాలా? ఆ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆ కాలిపోతున్న వ్యక్తులు నిజంగా అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి అయ్యా ఇదిగో కేజీ బంగారం అంటే, నీ బంగారం నాకు వద్దు, లేదా ఇదిగో 10 లక్షల రూపాయలు అంటే ఆ డబ్బు ఏం చేసుకుంటానయ్యా, ఈ మంటల్లోంచి నాకేం కావాలి? రక్షణ కావాలి. ఈరోజున ప్రతి మనిషి పాపం చేయడం ద్వారా అదే శిక్షలోకి వెళ్తున్నాడు, అదే నిత్య నరకాగ్నిగుండంలోకి వెళ్తున్నాడు. మనిషి కూడా గోజాడుతున్నాడు, మనిషి కూడా అర్థహానాలు చేస్తున్నాడు. రక్షించండి, రక్షకుడు ఎవరిని ఉంటే రక్షించండి. పాపోహం పాపకర్మః, అయ్యా నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. ఈ పాపము నన్ను నిత్య నరకాగ్నిగుండానికి నడిపిస్తుంది. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం. కాబట్టి ఆ మరణం నుంచి రక్షించండి అని ఒకవేళ నువ్వు కేకలు పెడితే నీకు ఆన్సర్ ఇచ్చేటువంటి వాడు యేసునాథుడు ఒక్కడే. ఆయన పేరేంటి తెలుసా? రక్షక నామధేయుడైన. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారన్నారు. ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన? ఏమన్నా ఒక కులాన్ని విభజించడానికి వచ్చాడు ఆయన? కులాన్ని స్థాపించడానికి వచ్చాడా? ఒక యూనివర్సిటీని ప్రారంభించడానికి వచ్చాడా? మనుషుల మధ్య వైషమ్యాలు కలుగు చేయడానికి వచ్చాడా? లేదే. యేసు ప్రభు అని ఎందుకు వచ్చానంటే పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చానయ్యా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాయా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. ఇంకో మాట నేను చెప్తున్నాను, ఆయన శాంతిని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా అని చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును. కమ్ అన్ టు మీ దోస్ హు ఆర్ హెవీ అండ్ బర్డెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు ఏమిస్తాను? శాంతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజున ఒక మాట నేను చెప్పనండి, మనిషికి ఏ రెస్ట్లు కావాలి, ఏ విశ్రాంతి కావాలంటే మనిషికి ఫిజికల్ రెస్ట్ కావాలి. రోజుకి ఎన్ని గంటలు మనము ఆ నిద్రను పోతూ ఉంటాం చెప్పండి? అంటే ఫిజికల్ రెస్ట్ మనిషికి కావాలి. శరీరానికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. ఇంకో మాట నేను చెప్పనండి, మనిషికి ఎమోషనల్ రెస్ట్ కావాలి. ఏం కావాలి? ఎమోషనల్ ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ డిప్రెషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. మనిషికి ఈ యొక్క ఎమోషనల్ ఫియర్ ఉంటుందండి. ఏముంటుంది? ఎమోషనల్ ఫియర్. అందరూ బట్టి భయపడుతుంటాడు మనిషి, భవిష్యత్తు గురించి భయం. ఏమంటే ఈ రకరకాల భయాలు ఉన్నాయి కదా, దీన్నే ఫోబియా అంటారు. ఏమంటారు? భయాన్ని ఏమంటారు? ఫోబియా అంటారు. ఎన్ని రకాల ఫోబియాలు ఉన్నాయంటే రకరకాల ఫోబియాలు ఉన్నాయి. కొంతమందికి నేచురల్ ఫోబియా అంటారు. అంటే నేచర్ని చూసి భయపడతారు కొంతమంది. ఎత్తైన కొండలను చూసినా, నీటిని చూసినా, అగ్నిని చూసినా భయపడుతుంటుంది. దాన్ని న్యాచురల్ ఫోబియా అంటారు. కొంతమందికి జంతువులు, పక్షులు అంటే భయం. మీలో ఎంతమందికి బల్లి అంటే భయం? యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశపడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఈ విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
మధ్యాహ్న కాల సంఘంలో ప్రభా మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.